అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో ఎస్బీఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో ఎస్బీఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి, మెదక్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు, మెదక్ పార్లమెంట్ దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ నీలం మధుని మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిపించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తలదే అని అన్నారు. అనంతరం మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఆధ్వర్యంలో అక్బర్పేట మండలంలోని పోతారెడ్డిపేట ఎంపీటీసీ చంద్రసాగర్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, తోగుట మండల పరిధిలోని వివిధ పార్టీల నుండి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, సిద్దిపేట ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ, నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మదల సోమశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఆడబిడ్డ కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రతి ఆడబిడ్డ కూడా ₹1,00,000 ఉచితంగా ఇస్తానని చెప్పాడు రాహుల్ గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ ఒకటే అందరినీ సమానతగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. చూస్తున్నా లేదా కాంగ్రెస్ పార్టీ? మాకు రామ్ కావాలి, రహీం కావాలి, రాబర్ట్ కావాలి. రామ్, రహీం, రాబర్ట్ అందరూ కూడా సమానతగా చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కులాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెట్టదు. మా పార్టీ సమానత గురించి కొట్లాడుతుంది. సమానత కావాలంటది. బడుగు బలహీన వర్గాలకు, బహుజనులకు అందరికీ తోడుండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఒక్కసారి ఆలోచన చేసి చేతి గుర్తు కొట్టేసి గెలిపించాలి. ఈ మెదక్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చెప్పాడు రఘునందరావు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినప్పుడు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పాడు అన్న. ఇచ్చిండు అన్న, ఎవరు ఇచ్చిందన్న దుబ్బాక ప్రజలారా? కానీ మీ నీలం మధు చెప్తున్నావు, మీ నీలం మధు ఎంపీ గెలిచినాక ఇక్కడున్న శ్రీనివాస్ రెడ్డి అన్న ఇక్కడనే పెట్టుకొని అక్కడ ఉన్న దేశీయ రాష్ట్రీయ ఇండస్ట్రీలను తీసుకొచ్చి ప్రతి 6 నెలలకు ఒకసారి ఇక్కడ జాబ్ మీద పెట్టించి ప్రతి యువతకు ఉద్యోగాలు ఇచ్చే ఒక్కసారి ఆలోచన చేసి ఓటేయాలన్నా, ఆలోచన చేసి చేతి గుర్తుకు ఓటేసి తీయండి. మన ప్రభుత్వం ఉంది, ప్రజా ప్రభుత్వం ఉంది, ప్రజాపాలన నడుస్తుంది కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ ఓటేసి గెలిపేయండి. మీకు తోడు ఉందా, రుణపడంట. ఇంకొక అభ్యర్థి ఎవరన్నా? వెంకటరామరెడ్డి దుబ్బాక ప్రజలు అందరూ తెలుసుకన్నా. మల్లన్న సాగర్లో 8 ఊర్లు పోతే రైతుల కన్నీళ్లు జరగని వ్యక్తి వెంకటరామరెడ్డి అన్న. వాళ్ళ ఘోష చూడలేక వాళ్ళ ఘోష కన్నీళ్లు చూసిరా? ఎంత కన్నీళ్లు పెట్టారు, ఎంత ఘోష పెట్టి ఈడికెచ్చి 11,000 మందిని పక్క ఊరు నిలబొట్టిన వ్యక్తి దుర్మార్గుడు వెంకటరామరెడ్డి అన్న. ఈరోజు చెప్తుండు సంగారెడ్డి వచ్చి నేను ఎంపీగా గెలిస్తే ట్రస్ట్ పెట్టి 100 కోట్లు పెట్టి సాయం చేస్తాడట పేద ప్రజలకు. మనకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నావు కానీ, నువ్వు ఇప్పుడు ఎమ్మెల్సీగానే ఉన్నావు కానీ, మరి ఈ 2 ఏళ్లలో ఎంతమంది సేవ చేసినావా వెంకటరామరెడ్డి అన్న? చేసిండా? మరి ఇప్పుడు చేయనోడు అప్పుడు చేస్తాడు. అమ్మకు అన్నం పెట్టాడు కానీ చిన్నమ్మకు బంగారు ఇస్తాడట. పెట్టాడా? ఉన్నప్పుడేమో నువ్వు ఎమ్మెల్సీ ఉన్నప్పుడేమో సాయం చేసేది లేదు, కానీ ఎంపీ అయితే చేస్తాడట. నీ దుర్మార్గం అనేది గజ్వేల్ ప్రజలకు తెలుసు, దుబ్బాక ప్రజలకు తెలుసు, సిద్దిపేట వాళ్ళకి తెలుసు. వాళ్ళ కన్నీళ్ళు అన్ని కూడా నాకు చెప్పారు, పేద ప్రజలు చెప్పారు. నువ్వు దుర్మార్గంగా ఒక మల్లారెడ్డి వాళ్ళ భూమి చూసుకుంటుంటే మల్లారెడ్డి చనిపోయాడు. ఆ రోజు ఎంత కలకలతో చనిపోయాడు చూసేది కదా మల్లారెడ్డి సార్. రైతు ఎంత చనిపోయాడు కదా, వేసుకొని పోతే మల్లారెడ్డి చనిపోయాడు. కరెంట్ ఉంటే కరెంట్ కట్ చేయకుండా కరెంట్ స్తంభాలు దూరగొడుతుంటే అక్కడ ఉన్న ఒక పిల్లగాడికి కరెంట్ షాక్ వచ్చి చనిపోయినా లేదా ఈ జిల్లాలో? చనిపోయినా లేదా? ఇవన్నీ గుర్తు పెట్టుకోండి. దుర్మార్గం తోడుంటే ఈ పేదింటి బిడ్డ ఒక బడుగు బలైన వర్గాల నుంచి వచ్చిన బిడ్డ, ఈ బిడ్డకు ఓటేయాలని ఒకసారి ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి దిగించాలని తెలియజేస్తున్నా. ఆ కడుపులో పుట్టిన అందరికీ కూడా మేము పదార్థాలను తెలుస్తున్నాం. అదేవిధంగా మా అన్న మైనంపల్లి హనుమంతన్న ఈరోజు ఒక హనుమంతుడు ఎట్లయితే ఉంటాడో నాకు హనుమంతుడు ఆ సంజీవ పర్వతాన్ని ఎత్తెత్తుకొని హనుమంతుడు వస్తాడు. అట్లా నీలమ్మని భుజం మీద ఎత్తుకొని నన్ను ముందు నడిపిస్తున్నా. మా హనుమంతన్నకు పాదాన్ని వందనాలు తెలియజేస్తున్నా. నీ కొడుకులాగా ఉంటానని తెలియజేస్తున్నా. అదేవిధంగా మా డిసిసి ప్రెసిడెంట్
తుమ్కుంట నరసింహారెడ్డి ఎక్స్ఎమ్మెల్యే గారు అన్న ఎన్నో సేవా కార్యక్రమాలు ఇప్పటికి కూడా కేసీఆర్ ఏమో పామాల్లో అనుకుంటాడు ఎమ్మెల్యే, కానీ మా అన్న పొద్దున్న లేస్తే రాత్రి వరకు పేద కష్టాలలో పేద ప్రజల మధ్యలో ఉంటున్నాడు పొద్దున్న లేసి నచ్చగా. అదేవిధంగా ఎలక్షన్ రెడ్డి బాబు, అదేవిధంగా మా శివప్పన్న, అదేవిధంగా మా సిద్దిపేట ఇన్ఛార్జ్ పూజారి హరికృష్ణ, మా అన్న ఎప్పుడు నాకు తమ్ముడు ఆధారపడకు, నా సిద్దిపేట నుంచి నేను నీడిచ్చి చూపిస్తా అని చెప్పి నాకు ఎప్పుడు ధైర్యం ఇచ్చే అన్న హరికృష్ణ అన్న. అదేవిధంగా మా కాళీరెడ్డి అన్న, సోమశేఖర్ రెడ్డి అన్న, అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి అన్న, మోహన్ రెడ్డి అన్న, అదేవిధంగా అందరి పేర్లు తెలుసు, ఎంపీపీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు, వార్డ్ మెంబర్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, పిసిసి ప్రెసిడెంట్లు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు అందరి కూడా పేరు పేరున నమస్కారం. సీనన్న క్యాంప్ ఆఫీస్ ఉంటుంది, ఇన్ఛార్జ్ ఉంటాడు, అక్కడికి వచ్చి మీ సమస్యలన్నింటినీ ప్రతి వారంలో ఒక రోజు ఇక్కడనే దుబాకలో వచ్చి కూర్చొని మా నిధులు తీసుకొని ఈ ప్రాంతానంతా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే కట్టుబడి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఇచ్చిందా లేదా తెలంగాణ? సోనియా గాంధీ రుణం తీసుకోవాలా లేదా? ఇంకొకటి, ఈ మెదక్ జిల్లా గడ్డ నుంచి ఒక ఆడబిడ్డ ప్రధానమంత్రి అయింది ఇందిరాగాంధీ. ఆ గడ్డ నుంచి ఒక బీసీ బిడ్డకు, ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు, ఒక పేదింటి బిడ్డ మీ ఇంట్లో మధ్యలోకి ఇచ్చి, మీ పేద కుటుంబంలోకి ఇచ్చి ఈ స్థాయికి ఒక వార్డు నెంబర్ నుంచి ఒక ఎంపీ దాకా పోతుందంటే మీ మధ్యలోకి ఇచ్చి మీ కొడుకు పోతుంది అనుకోండి, మీ కొడుకు మీ ఇంట్లో మీ తమ్ముడు పోతుందని చెప్పి మీరందరూ దీవించండి, నాకు ఓటేసి పార్లమెంట్ పంపించే బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. ఆ ఇంద్రమ్మ ఆ రోజు మెదక్ నుంచి ఎట్లయితే గెలిచిందో, నీలమ్మది కూడా ఈ ఇంద్రమ్మ పరిపాలించిన గడ్డ నుంచి, మెదక్ గడ్డ నుంచి నీలమ్మది కూడా పార్లమెంట్ పోతే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కూడా, ప్రియాంక గాంధీ గారు ఏం చెప్తారంటే, మా అత్తమ్మ పోటీ చేసి అక్కడ నుంచి ప్రధానమంత్రి అయితే అక్కడి నుంచి వచ్చిన బిడ్డ, ఒక పడుగు బలహీన వర్గాల బిడ్డ, ఒక పేదల బిడ్డ వచ్చిండు, ఆ పేదల బిడ్డకు భారీ నిధులు ఇచ్చి ఆ జిల్లాను బాగా డెవలప్ చేయాలని చెప్పి చెప్తారన్న. వాళ్ళకు రుణపడి ఉంటారు. మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు రుణం తెచ్చుకునే రోజు వచ్చింది. ఈ రోజు పేదింటి బిడ్డలకు కాంగ్రెస్ పార్టీ పేదల గురించే వస్తుంది. ఎందుకంటే మీకు చెప్తున్నా, గతంలో 2 పార్టీల అధికారంలో ఉన్నాయి. ఏదైతే ఇక్కడ బీఆర్ఎస్ ఉండే 10 ఏళ్ళు, అక్కడ బీజేపీ ఉంది. మరి ఎంతమందికి రేషన్ కార్డు వచ్చినాయి అన్న? ఈ 10 ఏళ్ళలో ఎంతమంది ఒక కొత్త రేషన్ కార్డు వచ్చినాయి అన్న? ఒక్కరి కదా. మన రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చినాక, ప్రజాపాలన వచ్చినాక 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు నెరవేరుస్తా అని చెప్పి 5 గ్యారెంటీలు నెరవేర్చిందా లేదా చూడండి. మీరు ఫస్టే ప్రమాణ స్వీకారం చేసుకున్నాక గ్రామ పంచాయతీలో గ్రామ సభ పెట్టి 6 గ్యారెంటీల ఫామ్ ఇచ్చి రేషన్ కార్డు ఉందా లేదా అని, రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు రాసుకోమన్నాడు, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ రాయమన్నారు, ఇంద్రమ్మ ఇల్లు లేని వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు రాయమన్నారు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రాని వాళ్ళకు సిలిండర్ రాయమన్నారు. రాసినా లేదా? 6 గ్యారెంటీలు నింపిరా లేదా? నింపిన దాకా 100 రోజులు ఇస్తున్నామా లేదా? అక్క చెల్లె ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నా లేదా? కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి చేసిందా లేదా? 200 యూనిట్ల కరెంట్ ఎంతమందికి ఉచితంగా వస్తుంది చేతులు ఎప్పుడన్నా? ఇంతమందికి నెలకు 800 రూపాయలు ప్రభుత్వం కడుతుందా లేదన్న? కాంగ్రెస్ పార్టీ కడుతుందా లేదన్న? ఇది గుర్తుంచుకోండి. ఓటు పోలింగ్ ముందు పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుంది, మాట మీద ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా చేతి గుర్తు ఓటేసి గెలిపించాలి. రేపు నేను గెలిచినాక పార్లమెంట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఉపాధి కూలీలకు కూడా 400 రూపాయలు, మొన్ననే తుమ్మగూడలో సభలో చెప్పిపోయింది రాహుల్ గాంధీ, 400 రూపాయల కూలి పెంచుతారని చెప్పాడు. సమయంలో డబుల్ రోడ్లు, సెంటర్ లైటింగ్లు ఈ విధంగా పనిచేసిరని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. దుబ్బాక ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. నేను ఎప్పుడు కూడా బాధపడేవాడిని, అదే చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఎందుకు గెలిపిస్తలేరు? ఒక ముఖ్యమైన పేరు చెప్తే ఈ ఇంట్లో కూర్చుంటే గెలిపియాలి. ఇది వాస్తవమా కాదా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఎక్కడ పొరపాటు జరిగిందో మన అమాయక ప్రజలను ఎప్పుడైతే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో పైసల మయం చేసి ఆగం చేస్తున్నారు. 2,000 రూపాయలకు 3,000 రూపాయలకు మన జీవితాలు అనుకుంటామమ్మా. మహిళా సోదరి వాళ్ళకు
నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా 3000కి ఏమొస్తుంది తల్లి? కొంతమందికి 500కే ఓట్లు వేస్తున్నారు. 500 కంటే రోజు ఆధారంలో పడతాయి. ఈ 5 సంవత్సరాలు ఆధారంలో ఉన్నది 50 పైసలు పడదు. దానికి మన ఓటు అమ్ముకుంటున్నాం. మన అమాయక ప్రజలను మొత్తం గంగలగలిపి వారు ఏ విధంగా లక్షల కోట్లకు ఎదిగిరో ఆలోచించవలసిన అవసరం ఉంది. ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పుడే మా తమ్ముడు చెప్పిండు 24 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తలుచుకున్నారని మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తున్నారు. కేసీఆర్ గారు మీరు మారలా? ఎందుకంటే నేను ఆ పార్టీ ఉన్నప్పుడు కూడా చెప్పినా, నీ కొడుకు కూడా చెప్పినా మారుంది, లేకపోతే రాజకీయాలలాగా బ్లాస్ట్ అవుతారు. ఎప్పుడు మన రోజులు ఉన్నాయి, మీరు ఎవరిని పట్టించుకుంటలేరు. ఇలా అదే కారణం ఇంత షార్ట్ టైంలో ఈ 3-4 నెలల్లో ఎప్పుడో 2001లో ప్రారంభించిన పార్టీ తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ కోసం ప్రారంభమైన పార్టీ 3 నెలల గతమైందంటే దానికి ఎవరో తండ్రి కొడుకు అల్లునే కారణం అని ఎప్పుడే సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇది గమనించాలా? మీరు 24 మంది ఎమ్మెల్యేలు కాదు, ఒక కార్యకర్త కూడా మీ దగ్గరికి రావడానికి ఇష్టపడతలేదు. ఒక్కరోజు పట్టించుకున్న పాపం పోలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదన్నీ మర్చిపోండి. మీ పార్టీ గుర్తుండదా? ఈ ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ పార్టీని మేము పొందబెట్టే అవసరం లేదు, మీ తండ్రి కొడుకునే పొందబెట్టుకుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాన్ని మర్చిపోవలసిన అవసరం ఉంది ఈ రోజు. ఎందుకంటే మా తమ్ముడు మద్దుల కాలరెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే, మా తమ్ముడు చెరుకు సీనన్న మాట్లాడుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది రావాలి, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మాట్లాడుతుంది తప్ప నాకు మాట్లాడే షోక్ లేదు. మిమ్మల్ని మాట్లాడియాలనుకున్నా బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ స్పీడ్ తగ్గకండి, అడ్రస్ లేకుండా పోతుంది ఆ టిఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఎన్ని కష్టాలు పడ్డారో మనం గమనించడం. ఎన్ని కేసులు పెట్టినా, దొంగ కేసులు పెట్టినా, ఇట్లా కాంగ్రెస్ లో ఎందరో కార్యకర్తలను ఇబ్బందులు పాలు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు ఎన్నో ఇబ్బందుల పాలైండ్రు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు. మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నీలం మదన్న ఒక బీసీ అభ్యర్థి పేదవాడు కష్టపడి, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు లేరు. నాకు మొదటి చెప్పిండు, ఎవరో చెప్తున్నారు అది నీలం మదన్న పాపం తల్లిదండ్రులు ఇద్దరు లేరు, చాలా ఘోరమైన పరిస్థితి, కష్టపడి డబ్బులు సంపాదించేది కూడా ఈ రాజకీయాలకు వచ్చి మొత్తం నాశనం అయిపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక బీసీ మన కుటుంబ సభ్యుని నాశనం చేస్తామా, గడ్డకి ఎక్కిస్తామా అని చెప్పి కూడా ఈ ప్రజానికాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పైసలకు బుద్ధి చెప్పాలా, ఇలా ఎందరో హాస్పిటల్ ఫ్రీ ఇస్తామా, ముద్రాజు కుటుంబ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను ఒక ఫార్వర్డ్ క్లాస్ పిల్లోడ్లా చెప్తా ఉన్నా, మీ కుటుంబ సభ్యులు నాకు ఎందుకంటే కులం ఫీలింగ్ లేదు, కానీ మీకు ఏమైనా ప్రేమ ఉంటే ఇవాళ మా మెదక్ కాన్స్టిట్యూన్సీలో కూడా మెజారిటీ ముదిరాజులే ఉన్నారు, సిద్దిపేట మెజారిటీ ముదిరాజులే ఉన్నారు, అదే విధంగా దుబ్బాకలో మెజారిటీ మీరే ఉన్నారు. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎక్కడ కూడా బీసీలు అందరూ ఒకటి కావాలి, మరి ముదిరాజులందరూ మీ సత్తా చూపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఉద్యమంగా పనిచేసిండు, సీనన్న పనిచేసిండు, అయినా కూడా సీనన్నను ఎన్నిసార్లు ఓడగొట్టిందో మీరు గుండె చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోండి. అక్కడ ఉద్యమంగా ఆత్మ శాంతించాలంటే ఈ బీసీ బిడ్డను గడ్డకెక్కి మీకు అండగా మేము ఉంటాం. మీరు అర్ధరాత్రి పిలిచిన నర్సారెడ్డి ఎలక్షన్ అన్న వీళ్ళ అంజనేయులు, వీళ్ళ హరికృష్ణ, మన సోమేష్ అన్న, అదే విధంగా గారిరెడ్డి, మేమందరం మీకు అండగా ఉంటాం. అర్ధరాత్రి పిలిచినా కూడా మీకు ఎలాంటి సమస్య ఉన్నా అది మా సమస్యగా పరిష్కరిస్తామని చెప్పి మీకు మరోసారి ప్రామిస్ చేస్తా ఉన్నా. ఈసారి దుబ్బాకలో మెజారిటీ వస్తే 100% దుబ్బాకను నేను అవసరమైతే అడాప్ట్ చేసుకొని మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మొన్ననే చెప్పిన సిద్దిపేట కానీ గజ్వేల్ కానీ, ఎందుకంటే దుబ్బాక కూడా 3 నియోజకవర్గాల్లో నేను మెదక్ ఎంత చేస్తానో మీకు కూడా అంత చేస్తానని మీకు ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. మీకు అండగా ఉన్నా, మీరు అర్ధరాత్రి పిలిచినా వస్తా, ఎప్పుడు పిలిచినా పలుకుతా. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ 3
నియోజకవర్గాలే కాదు, టోటల్ 7 నియోజకవర్గాలు మరి మన తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1 ఉంటాడు చూస్తాం. ఎందుకంటే ఇక్కడ టిఆర్ఎస్ గడ్డ, ఈ గడ్డకు వీళ్ళకు బుద్ధి చెప్పాలి. తెలంగాణ పేరు మీద సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినాక 2 రాష్ట్రాలలో పవర్ పోయిన విషయం మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు ఇవాళ సోనియా గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి ఈ బిడ్డను మరి ఢిల్లీకి పంపిస్తే గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, బీసీ బిడ్డ ఈ ఎందుకంటే ఒక పంచాయత్ మెంబర్ నుంచి, ఉప సర్పంచ్ నుంచి, సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ ఓటమి పాలైంది. ఆరు డబ్బులమైంది. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓటమి పాలైంది. ఈసారి మనం బీసీ బిడ్డను ఢిల్లీకి పంపించే బాధ్యత అందరం కూడా బీసీల మందరం, ఎస్సీల మందరం, ఎస్సీల తరఫుకి వెళ్ళి మేము మాట్లాడతాం. బీసీల తరఫుకి వెళ్ళి మీరు ఐకమత్యం ఉండి ఇది అది అనకుండా ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఈ బీసీ బిడ్డను ఢిల్లీకి పంపించాలని చెప్పి కూడా మీ అందరికీ మరోసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రైతులకు చాలా లాభం చేసింది. ముఖ్యంగా యువకులకు కూడా మంచి మంచి ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చి చదువుకోవడానికి అవకాశం కల్పించింది. అదే రకంగా మనకి ఏవైతే ఉద్యోగ అవకాశాలు కల్పించిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే అయ్యింది. మనకు బీడీఎల్ కానీ, బిహెచ్ఎల్ కానీ, ఐడిపిఎల్ కానీ రకరకాలుగా 15 కంపెనీలు, ముఖ్యంగా మన మెదక్ జిల్లాలో ఇందిరాగాంధీ గారు ఎంపీగా గెలిచినప్పుడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానీ, బిహెచ్ఎల్ కానీ, బీడీఎల్ కానీ అనేక భౌతిక రంగ సంస్థలు తీసుకొచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పించింది. కేవలం బీజేపీ వాళ్ళు ఆదాని అంబానీలను అందరం ఎక్కించే కానీ మన కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ కామన్ మ్యాన్ గరీబ్ ఆద్మీలకు సేవ చేసింది. గరీబ్ ఆద్మీ అంటే మన పేదల్లో తినే కంచంలో ఉన్నటువంటి మెతుకులు, మన మెతుకుల రుచిని తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి. మనం దొరుకునే బట్టలలో, చిరిగిపోయిన బట్టలలో దారం మీద తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి. మనం కట్టుకునే మట్టి ఇళ్లలో మట్టి వాసన తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని వాళ్ళకు ఈ రకంగా గట్టిగా బుద్ధి చెప్పండి. ముఖ్యంగా మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికి మనకి ఈరోజు మంచి అవకాశం వచ్చింది. భారీ మెజారిటీతో మన నీలమదనను పార్లమెంట్ పంపినట్లయితే మన రాహుల్ గాంధీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి నాకు దుబ్బాక నియోజకవర్గం నుంచి మొన్న ఎన్నికై ఓట్లు వచ్చాయో దాన్ని తిరగరాసి టీఆర్ఎస్ పార్టీకి, మొన్న మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లను టీఆర్ఎస్ పార్టీకి రావాలి, టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లు మన కాంగ్రెస్ పార్టీకి రావాలని చెప్పి మీ అందరికీ కూడా సౌజన్యంగా మనవి చేస్తూ, మనం సోనియా గాంధీ గారిని రుణం తీసుకోవడానికి అవకాశం వచ్చింది. కాబట్టి మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నీలమదనను భారీ మెజారిటీతో మనం అసలు పార్లమెంట్ పంపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. నాతో పాటు మీ అందరికి కూడా పరీక్షనే. ప్రతి బూత్ లెవెల్ నాయకుడు బూతులనే ఉండాలని సిద్దిపేట తిరుగుతా, గజ్వేల్ తిరుగుతా, దౌలతాబాద్ తిరుగుతా కలవదు. మీ బూతులనే ఈ రోజు నుంచి 13వ తారీఖు వరకు మీ బూతులలో ఉండాలి. ఎవరైనా నాయకుడు రేపు పొద్దున మీకు ఎంపీ టికెట్, ఎంపీటీసీ టికెట్ రావాలన్నా, జెడ్పీటీసీ టికెట్ రావాలన్నా, నామినేషన్ పదవులు రావాలన్నా ఇప్పుడు వచ్చే ఓట్ల ఆధారంగానే మీకు పదవులు వస్తాయి తప్ప ఎవరో రికమెండేషన్లతో రావు. ఖచ్చితంగా ఇది పాటించి తీరుతా. నేను కూడా మీకు చెప్తున్నా, ముత్యం రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన తోగుట గ్రామంలో 2800 ఓట్లున్నాయి ఆ సర్పంచ్. ఆ గ్రామానికి కూడా నేను మెజార్టీ రాకపోతే ఇక ఎప్పుడు ఎన్నికల పోటీ అయ్యాని మీకు చెప్తా ఉన్నా. కాబట్టి మీరందరూ వేదిక మీద ఉన్నా, వేదిక కింద ఉన్నా, సొంత ఊర్ల మెజార్టీ రాకపోతే వాళ్ళు నాయకత్వానికి పనికిరారు. నాతో పాటు సహా నేను చెప్తున్నా ఈరోజు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీక్ష తీసుకోండి, కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోండి. ఎందుకంటే 10 ఏళ్ల రాక్షస పాలనకు చరమ గీతం పాడి ప్రజా పాలన తీసుకొచ్చింది రేవంత్ అన్న గారి ప్రభుత్వం. ఆనాడు ఎన్డీఏ మోడీ ప్రభుత్వం 1200 గ్యాస్ చేసి మహిళల కన్నీళ్ళు తెస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ మహిళల కన్నీళ్లు తీర్చి 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చిన చరిత్ర ఘనత కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మహిళల దగ్గరికి పోండి. ఆ రోజు మీరు 1200 కొంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 500 రూపాయలకే సిలిండర్ ఇస్తుంది.
మరి మీరు బస్సులో ఎక్కడికో పోవాలంటే ఎంతో ఖర్చులుండే. మరి ఈ రోజు ఆడబిడ్డల కోసం ఉచిత బస్ సౌకర్యం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి బూతుల మహిళల దగ్గరికి వెళ్ళండి, చెప్పండి మీకోసం ఉచిత మహిళలు వచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇందిరమ్మ ఇల్లు వస్తాయని చెప్పండి. ఎందుకంటే గతంలో చెప్పలేదా ఉపయోగం కదా, టీఆర్ఎస్ గెలిస్తేనే పెన్షన్లు ఉంటాయి, లేకపోతే అని చెప్పి మాయ మాటలు చెప్పారు. కాబట్టి ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా, రుణమాఫీ కావాలన్నా కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది. ఎందుకంటే 4.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్క ఇంటికి పోయి తలుపు కట్టి వివరించాల్సిన అవసరం ఉంది. ఒక బూత్ 800-700 ఓట్లు ఉంటాయి, అది ఒకటే టార్గెట్. మండలంలో మెజారిటీ ఏమారో ఇంకేదో చెప్పలే. కాబట్టి ఆలోచన చేసుకోండి. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.